ఆలోచనలు ఇప్పుడు ప్రస్తుతం లేదు. నా ఆలోచనలో ఒకటే, స్థానిక నాయకత్వాలు రావాలి. స్థానిక నాయకత్వాలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇక్కడ నాయకులు పెరగాలి. మీరు గతంలో చూశారు, ఇబ్రహీంపట్నంలో మన నందిగామ నుంచి వచ్చి ఆయన బంధువునే పెట్టుకున్నాడు తీసుకొచ్చి చంద్రపాడు నుంచి. మరి ఈ పరిస్థితులు స్థానికులు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేను ఏదో ఒకటి ఏంటంటే, నాకు పదవి కంటే ప్రజలను అవేర్నెస్ తీసుకురావాలి. అవసరమైతే ఏదో ఒక పార్టీ తీసుకొని ఆ రోజు అది ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక డయాస్ తీసుకొని స్థానిక నాయకత్వాన్ని తయారు చేయాలనుకున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఫైటింగ్ నేచర్ రావాలి. ఈ జరిగే అన్యాయాల మీద బహిర్గతంగా మాట్లాడగలిగే శక్తిని ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఎందుకు తడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓటేసి మనం డబ్బు ఇచ్చి కూడా ఈ రోజున మనం భయపడే పరిస్థితికి వచ్చాం. ఆ పరిస్థితి నుంచి పోవాలి, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అనేదే నా కోరిక. దానికోసం నేను నిర్ణయం తీసుకుంటాను త్వరలోనే. నేను నా శాసన జీవితం నా నియోజకవర్గ ప్రజా అభివృద్ధి కోసం నేను అభివృద్ధి కాన్స్టెంట్గా నేను గతంలో అభివృద్ధి చేశాను. దాని మీద కూడా మాట్లాడదామంటే నేను శాసనసభ్యుడు కానీ మాజీ మంత్రివర్యులు కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు నేను 5 సంవత్సరాలు చేసినటువంటి పాలన కానీ ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి నేను చెబుతా. మీ 5 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉండి చేసిన అభివృద్ధిని చెప్పండి ఈ నియోజకవర్గంలో. అట్లానే శాసనసభ్యులను కూడా అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఏం చేశారో బహిరంగంగా ముగ్గురు కలిసి డిబేట్ పెడతాం పత్రికల ముందే, ప్రెస్ ముందు. దానికి సిద్ధం. నేనేమంటానంటే, నేను వైసీపీలో లేను. దయచేసి ఇక్కడ ఏంటంటే, మొట్టమొదటి నుంచి నేను 99 తర్వాత నేను ఒక కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు స్థానికుడు కావాలని చలమల వెంకటరావు గారిని గెలిపించాం. నేను ఆ రోజు ఇవాళ కాదు నా పోరాటం. నన్ను తొలగించిన తర్వాత నా స్థానంలో స్థానికుడు ఉండాలనేది నా కోరిక. నేను పెద్ద ఆయన మీద గెలిచినా కూడా నేనే ఆయన్ని అడిగి మీరు నిలబడండి అని చెప్పి నేను రిక్వెస్ట్ కూడా చేశాను. నేను చేస్తానని ఒప్పుకొని నేను ఆ రోజు చేశాను. అలాగే నేను ఈ రోజు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు నుంచి కూడా నేను పార్టీని ఆ రోజు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ పునాది నేనే చేసింది. ఇక్కడికి నేను మీ అందరికీ తెలుసు. ఇవాళ దాని మీద వీళ్ళందరూ ఎవరు చేసిన పని అదొక బాధ. నేను వైసీపీ కూడా నేనే చేసింది, మీ అందరికీ తెలుసు. జెండా కట్టిన దగ్గర నుంచి అన్నీ కూడా. అందుకని నేను ఆ పార్టీలో నేను ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా నేను చేయటం, ఆ పార్టీని గెలిపించటం, ఆ పార్టీని గెలిపించిన పార్టీ తప్పు చేస్తే నేను వచ్చింది చేస్తా. వాళ్ళకి బాధ అనిపించినప్పుడు నేను దాని జోలికి వెళ్ళను. ఎందుకంటే మన మాట ఏంటని చెప్పి నేను పరోక్షంగా ఉన్నాను కాబట్టి నా పని నేను చేసుకుంటా కొనసాగించుకుంటూ వచ్చా. కానీ ఏ రోజు నేను చేసిన ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నేను తెలుగుదేశం వచ్చింది, వైసీపీ చేస్తే వైసీపీ చేసింది, గెలిచాం. ఏ రోజున నేను పదవి తీసుకున్నానా? ఏ రోజన్నా పదవి కోసం తాపత్రయపడ్డానా? లేదు వాళ్ళ గేట్ల దగ్గర నేను ఎప్పుడో కనపడ్డానా? లేదు నేను ఏదైనా వ్యాపారం కోసం పదవి కోసం వాళ్ళ చుట్టూ తిరిగానా? మీరు ఒకటి ఏదైనా ఉంటే మొత్తం చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఈ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్తే తప్పంటా. కానీ నేను కార్యకర్తగా నాకు ప్రజాస్వామ్యం నాకు హక్కు ఉంది. నేను తప్పుగానే ఖండిస్తా.